ఇదే జగిత్యాలకు సంబంధించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ అని ఒక కవి ఉండేవాడు. ఆయన ఒక మాట చెప్పిండు, చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది, గుండె అంటూ కలిగి ఉంటే గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది అని చెప్పిండు ఆయన. ఇలా నా కళ్ళ ముందున్నటువంటి మీరు, మీతో రెండింతలు బయట రోడ్ల మీద ఉన్నటువంటి అశేషమైనటువంటి జీవన్ రెడ్డి గారి అభిమానులు, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరిక కరెక్ట్గా ఆయన గుండె ధైర్యం ఉన్నాడు కాబట్టి, ఉన్నట్టు నికాలస్గా మాట్లాడతాడు కాబట్టి ఇలా ఆయన నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం ఆయన బీఆర్ఎస్లో చేరిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన వెంట మీరందరూ వచ్చి ఎవరైతే అందరూ ఈరోజు చేరినరో, ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారో గ్రామాలలో పట్టణంలో, మీ అందరికీ ముఖ్యంగా జీవనన్న గారికి, ఆయన వెంట వచ్చినటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకి కూడా పేరు పేరున బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను.